హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? టిఫిన్‌లు అయిపోయినాయా? వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారా లంచ్? ఈరోజు నేను తోటకూర పప్పు చేస్తున్నానండి. ఉదయం గారెలేసాను. రాత్రి మినపప్పు నానబెడదాము అట్టుపిండికి అని చెప్పేసి మర్చిపోయి పడుకున్నాను. పడుకున్న తర్వాత గుర్తొచ్చింది. హడావుడిగా లేచి మళ్ళీ మినపప్పు నానబెట్టాను గారెలకి. మేము ఆకుకూరలు తిని చాలా రోజులు అవుతుందండి. దరిదాపుగా 2, 3 నెలలు అయిపోయింది. ఆకుకూరలు బాగా రేట్లు పెరిగిపోయినాయి కదా! ఈ మధ్యకాలంలో అసలు తీసుకురాలేదు. అయితే రాత్రి మార్కెట్‌కెళ్ళినప్పుడు ఆకుకూరలు బాగా ఫ్రెష్‌గా కనిపించినాయి. తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర అవి తీసుకొచ్చాము. ఆకుకూరలు రాత్రి గోంగూర పచ్చడి చేసేసానండి. ఇప్పుడేమో తోటకూర పప్పు వండుతున్నాను. తోటకూర పప్పు అన్నీ కలిపెట్టి పెట్టేసేసానండి. దీన్నయితే తాలింపేయలేదు. ఒక్కొక్కసారి టైం కుదరక, ఒక్కొక్కసారి అలా తినాలనిపించి అలా వండుతాను. ఇప్పుడైతే టైం కుదరలేదు. హడావుడిగా బయలుదేరాల్సొచ్చింది. బయటికెళ్ళాల్సిన పనుండి బయటికెళ్తున్నాము. ఉట్టిపప్పు బాగోదు కదా! అందుకని చెప్పేసి అందులో కొన్ని వడియాలు కూడా ఏయించాను. అలాగే ఎగ్ ఆమ్లెట్ కూడా ఏసాను. మీరైతే ఏమేమి వంటలు చేశారు? లంచ్ కూడా అయిపోయిందా మీది? అయితే నేను బయటికెళ్ళొచ్చిన తర్వాత ఇల్లు కొంచెం కొంచెంగా క్లీన్ చేయటం మొదలుపెట్టానండి. నాకు బాగోట్లేదని చెప్పాను గదా! చాలా రోజుల నుంచి ఇల్లయితే అలాగే ఉంది. డస్ట్‌గా కొంచెం బూజు పట్టుంది. రోజుకొక రూమన్నా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇల్లు క్లీనింగ్ మొదలుపెట్టాను. మీ పనులు ఎంతవరకు అయినాయి? అయితే ఒక్కొక్కసారి హడావిడిగా వెళ్ళాల్సినప్పుడు తొందరగా చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఎక్కువ లేట్ అవుతా ఉంటది. వంటగదిలో ఎంత చేసినా ఏదో ఒక పని ఎదురు చూస్తానే ఉంటది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎదురు వస్తానే ఉంటది. అంతా కంప్లీట్‌గా చేయాలంటే వంటగదిలో పని అవ్వదు. ఎంత తొందరగా వెళ్ళాలని చెప్పేసి మొదలు పెడతామో అంత హడావుడి, అంత లేట్ అవుతా ఉంటది. ఒక్కోసారి అంతే అండి. చాలా రోజుల తర్వాత తినటం వల్లనో, లేక తాలింపు ఎగిపోవటం వల్లనో గానీ చాలా టేస్ట్ అనిపించింది పప్పు. ఉదయం టిఫిన్‌కి గారెలేసాను గదండీ! ఇదిగోండి ఒక క్లిప్ తీశాను మీకు చూయిద్దామని. అయితే చిన్న బాండీలో ఏసాను. అదీను గాక తిరగలేదు సరిగ్గా. నా లంచ్ అంతే అయిపోయిందండి. మీరేమేమి వంటలు చేశారు? మీ లంచ్‌లు అయిపోయినాయా? మీరు పనులు ఎందాకొచ్చినాయో కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్.